ఆగండి. మీరు తింటున్న షుగర్ వెజ్జేనా? ఎప్పుడైనా ఆలోచించేరా? చక్కెరకు తెల్లరంగు ఎలా వస్తుంది? చక్కెరకు తెలుపు రంగు రావడానికి 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి సల్ఫిటేషన్, 2 బోన్ చార్. సల్ఫిటేషన్ అనేది చెరకు రసాన్ని శుభ్రం చేయడానికి సల్ఫర్ డై ఆక్సైడ్ వాడే ప్రక్రియ. సల్ఫర్ వాయువు చెరకు రసాన్ని తెల్లగా మార్చి మలినాలను తొలగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్తో రసాన్ని సమతుల్యం చేస్తారు. శుద్ధి చేసిన రసాన్ని మరిగించి ఫిల్టర్ చేస్తారు. నష్టాలు: ఎక్కువ సల్ఫర్ వాడకం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. బోన్ చార్ ప్రక్రియ. బోన్ చార్ అంటే జంతు ఎముకలను వేడి చేసి తయారు చేసే ఫిల్టర్. చెరకు రసం శుద్ధి చేసి రంగు మరియు మలినాలు తొలగించేందుకు ఉపయోగిస్తారు. చక్కెర తెల్లగా మారుతుంది, కానీ బోన్ చార్ తుది ఉత్పత్తిలో ఉండదు. ప్రత్యామ్నాయాలు: యాక్టివేటెడ్ కార్బన్ వంటి పద్ధతులు బోన్ చార్ స్థానంలో ఉపయోగిస్తున్నారు. లోపాలు: వెజిటేరియన్ వీగన్ సమస్య. జంతు ఉత్పత్తుల నుండి తయారవుతుందని వెజిటేరియన్ మరియు వీగన్ వ్యక్తులకు అనుకూలం కాదు. ఆచారాలు, మతపరమైన మరియు సాంస్కృతిక కారణాల వల్ల కొందరు వినియోగదారులు దీనిని నివారిస్తారు. యాక్టివేటెడ్ కార్బన్ వంటి సురక్షితమైన, క్రూరతరహిత, క్రుయల్టీ ఫ్రీ పద్ధతులు ఎక్కువగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఈ 2 ప్రాసెస్లు చక్కెర శుద్ధిలో ఉపయోగకరమైనప్పటికీ, మార్గదర్శకత మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పద్ధతులు ఎక్కువగా అవసరం ఉంది.